ట్రాక్టర్ డ్రైవర్స్, కాంట్రాక్టర్ డ్రైవర్స్ కు భద్రతపై అవగాహన. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న ఎమ్మెల్సీ కవిత. బూర్గంపాడు మండలం సారపాక రా మెటీరియల్ కార్యాలయం నందు ట్రాక్టర్ల డ్రైవర్స్, కాంట్రాక్టర్ల డ్రైవర్స్ కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవీఐ సంఘ వెంకట పుల్లయ్య మాట్లాడుతూ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రాణాలు దక్కే అవకాశం ఉంటాయని అన్నారు. సీట్ బెల్ట్ కూడా వాహనదారులను రక్షిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు పాటించాలని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం మత్తులో డ్రైవింగ్ ప్రమాదాలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని అన్నారు. ఆయన గారు కూడా చాలా ఓపికతోటి మనకి సుమారుగా 1 గంట సేపు ఇంకా ప్రశాంతంగా మనకి ఏ విధంగా ఉంటే మనకి యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటుందో దానిపైన మంచి టిప్స్ ఇచ్చి మనకి ఈరోజు చెప్పినవన్నీ పాటించి మీరు కూడా అందరు పాటిస్తే బాగుంటుంది. సార్ చెప్పినట్టుగా 65,000 ఏదైతే ఈ 2 వీలర్ యాక్సిడెంట్స్ ఉన్నాయో దాంట్లో 90% మనం మిటిగేట్ చేయొచ్చు అని చెప్పేసి సార్ చెప్పి చాలా ఓపిక చెప్తారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఐటీసీ యాజమాన్యానికి మరియు సదానంద్ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటాను. ఎందుకంటే ఈ రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తుంది. సేఫ్టీ అనేది ఎవ్రీవన్ నీడ్. మనము వితౌట్ హెల్మెట్ మనం ప్రయాణించినట్లయితే చిన్న యాక్సిడెంట్ జరిగింది సరే, ముక్కు, నోరు సంథింగ్ లూజ్ అయిపోతాం. మనం ఏం చేస్తాము, హెల్మెట్ పెట్టుకొని ఆ హెల్మెట్ స్టైల్గా మన ఫ్యామిలీ వాళ్ళకి ఇస్తాం, పిల్లలంటే వాళ్ళకి ఇస్తాం. అప్పుడు వాళ్ళు ఏం గుర్తురాదు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఏం జరిగింది, అందరూ అనాథలు అయిపోతారు. సో అలాంటి ప్రమాదాలు నివారించాలి, అందరూ సేఫ్టీగా డ్రైవ్ చేయాలి, అందరూ కుటుంబాలు సుఖ సంతోషంతో ఉండాలి. న్యూ ఇయర్లో తప్పనిసరిగా అందరూ సేఫ్టీగా ఉండాలి. న్యూ ఇయర్లో సేఫ్టీగా ఆనందంగా అడుగుపెట్టాలని ఈ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో అవగాహన కల్పించినటువంటి మన వెంకటపుల్లయ్య సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటానండి. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాకనే ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రిజర్వేషన్లు పెంచకుంటే మండల కేంద్రాల్లో, జిల్లాల్లో నిరసన ప్రదర్శన చేస్తామని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి వచ్చే 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి 2 నిమిషాలు ముందుగా మన్మోహన్ సింగ్ గారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించి తర్వాత సమావేశం ప్రారంభిస్తాం. దయచేసి ఒక 2 minutes అందరు మౌనం పాటించు. అడ్వెంచర్ పార్క్ సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలలో హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ వేదిక ఫౌండర్ ఫెస్ట్ 2.0ను నిర్వహిస్తున్నట్లు అడ్వెంచర్ పార్క్ మెంటర్ సంస్థ మెంటర్ వికాస్ తెలిపారు. ఈ ఫెస్టును రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఫౌండర్ ఫెస్ట్ 2.0 పోస్టర్ను ఆవిష్కరిస్తామని అన్నారు. సెలబ్రేట్ చేసుకుంటారు అనేది అలాంటిది మనం కల్చర్ని షేర్ చేస్తున్నాం, మనం దాన్ని చేంజ్ చేస్తున్నాం. మన అంతా స్టార్టప్స్ని కానీ అట్లాగే స్మాల్ బిజినెసెస్ అండి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మీకు ఏం సపోర్ట్? ఒకటేంటంటే ఎకోసిస్టంలో ఎవరెవరైతే ఉన్నారో టీహబ్ నుంచి కావచ్చు, వీహబ్ గురించి కావచ్చు, వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరూ స్పీకర్స్గా వస్తున్నారు, మెంటర్స్ వస్తున్నారు, అట్లాగే ఇన్వెస్టర్స్ వస్తున్నారు. ఎవరెవరైతే స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ స్టార్టప్ ఫౌండర్స్ని కలిసి వాళ్ళందరితోటి వాళ్ళకి కనుక నచ్చితే కనుక ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారండి. గవర్నమెంట్ నుంచి కూడా శ్రీధర్ బాబు గారు వచ్చి తెలంగాణ గవర్నమెంట్ ఐటీ ఎకోసిస్టమ్తో పాటు స్టార్టప్స్ కోసం ఏం చేస్తుంది వీటన్నిటి గురించి మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా మనకి గ్లోబల్ ఏఐసిటీ అనేది నిర్మించబోతున్నారు, స్కిల్ యూనివర్సిటీ గురించి బిల్డ్ చేయబోతున్నారు. అవన్నీ కూడా ఎవరైతే ఈ 30,000 మంది వస్తున్నారో వాళ్ళందరితో కూడా పంచుకోబోతున్నారండి. జమ్మికుంట పట్టణంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కి ఘన నివాళులు అర్పించారు. జమ్మికుంటలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కుసుబోజుల వెంకన్న ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తాలో భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొని వచ్చిన మహానాయకుడని కొనియాడారు. ప్రధానమంత్రిగా మచ్చలేని నాయకుడిగా ప్రజాసేవ చేసిన ఘనత అతనికే దక్కుతుందన్నారు. జమ్మికుంట పట్టణంలో స్థానిక గాంధీ చౌరస్తాలో మరి టౌన్ ప్రెసిడెంట్ మరియు టౌన్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప దినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ గాంధీ చౌక నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఆయనకు పూలు సమర్పించి మరియు 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఆయన చేసిన సేవలు మరవలేనివి, ఆయన చేసిన త్యాగం మరవలేనివి. అదేవిధంగా ఆయనే గవర్నర్గా రిజర్వేషన్ గవర్నర్గా మరియు అడ్వైజర్గా, అదే కాకుండా ల్యాండ్ యాక్యూజ్డ్ యాక్ట్ని తీసుకొచ్చి ఈ దేశ ల్యాండ్లను కాపాడిన ఘనత మన్మోహన్ సింగ్ గారిది. అదేవిధంగా ఫారెస్ట్ యాక్ట్ని కూడా తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే. అదేవిధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు ఫైనాన్షియల్గా అడ్వైజర్గా ఉండి, గవర్నర్గా ఉండి మరి ఎన్నో కార్యక్రమాలు ఈ దేశానికి సంపదని ఉపయోగించే విధంలో ఆయన సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ దేశ పౌరులను కాపాడిన వ్యవస్థ కూడా మన్మోహన్ సింగ్ గారే. అదేవిధంగా ఆర్టీఐ యాక్ట్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్న సమాచార హక్కు చట్టాన్ని ఈ దేశ ప్రజలకు, ఈ గవర్నమెంట్కి అందరికీ వాటిని ప్రజల ముందు పెట్టాలనే ఒక ఆలోచనతోని ఇవాళ మన్మోహన్ సింగ్ గారు ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చడం జరిగింది. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్, అంతకుముందు రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఉన్నోళ్ళ పిల్లలే చదువుకున్నది. అట్లా అది కాకుండా మన్మోహన్ సింగ్ గారు 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు ఉన్న నిరుపేద విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులకు 25%, ఇంత పెద్ద కార్పొరేట్ స్కూల్ అయినా కానీ 25%. Please like, share and subscribe Sneha TV.